ఇక్కడికెందుకు వచ్చావు? నీకు బుద్ధి చెప్పటానికి. అందుకే రాయుడు గారి స్నానానికి నిన్ను తీసుకెళ్లాలని వచ్చాను. మొన్న తప్పించుకున్నా ఈ రోజు మాత్రం తప్పించుకోలేవు. రాముడు, ఏంటి బుల్లమ్మ గారు పిలిచారు? ఆ రోజు పదును పెట్టిన కత్తితో వీడి చెయ్యి నరికి. ప్రస్తుతానికి ఒక్క చేయి మాత్రమే పనిచేయటం. ఇంకొక్కసారి బుల్లమ్మాయి గారి జోలికి వచ్చావో బ్రతికుంటగానే శవం అయిపోతాం. రావుడు, ఏంటి బుల్లమ్మ గారు? నేను వాడి చేయి విరిచేయమనగానే విరిచేశావే, ఎందుకు ఏమిటి అని నీకు అడగాలనిపించలేదా? మీరు చెప్పాక ఇంకా అడిగేది ఏంటండి? మీరు చెప్పినట్టు న్యాయం ఉంటది, ధర్మం ఉంటది. అంతెందుకు నా ప్రాణాలు ఏమంటారు ఇచ్చేస్తాను. గోంగూర పచ్చడి చాలా బాగుంది. ఇంకొంచెం. ఏంటి బుల్లమ్మ గారు కన్నీళ్ళు? మీరు నవ్వుతూనే అందంగా ఉంటారు, మీరు ఏడితే నాకు కూడా ఏడిపోతుంది. ఇది కన్నీళ్లు కాదు రాముడు, ఆ దేవుడు నీకెంత అందమైన మనసు ఇచ్చాడని ఆనందిస్తున్నాను అంతే. బుల్లమ్మ గారు ఏంటో గోంగూర పచ్చడి బాగుంది ఇంకొంచెం చేయమన్నాను, చేయకుండానే వెళ్ళిపోయారు. ఇలా మన వాళ్ళందరినీ వాడు కాళ్ళు చేతులు ఇరిచేస్తుంటే మనల్ని చూసి మూలన్న ముసలమ్మ కూడా లేవదండి. మీరు ఇలా నిమ్మక నీరెత్తినట్టు కూర్చుంటే మనం ఇంకా గాజులు తొడుక్కుని ఇంట్లో కూర్చోవలసిందేనండి. గుళ్ళో విగ్రహంలాగా మాటా పలుకు లేకుండా అలా కూర్చుంటారేంటండి? ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా చెయ్యాలో నాకు బాగా తెలుసు. చెప్పింది విని కుక్కల్లా పడి ఉండండి. నమస్కారం రావుడు గారు. నమస్కారం. దండాలు బాబు గారు, చల్లగా ఉండయ్యా. ఏంటి అందరూ దండం పెట్టేస్తున్నారు? ఆగు బాబు, ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఊరు దిష్టి అందరి దిష్టి పోవాలి. చల్లగా ఉండి బాబు. అయిపోయి నేనేం తప్పు చేయలేదండి. ఏమండి జగదేక వీరా. బుల్లమ్మాయి గారు, బుల్లమ్మాయి గారు, నాకేదో భయంగా ఉంది బాబోయ్. బుల్లమ్మాయి గారు, బుల్లమ్మాయి గారు. ఈ అవతారం ఏంటి రావుడు? ఓరు నాయను, నాకు చాలా భయంగా ఉంది బుల్లమ్మాయి గారు. ఎందుకు? ఎందుకంటారేంటండి? అంత ఊళ్ళో వాళ్ళ గురించే. వాళ్ళేం చేశారు పాపం? పాపం అంటారేంటండి? నేను అలా ఊళ్ళోకి వెళ్ళానా, ఒక ఆయన వచ్చేసి చేతిలో టేసుకుని దండం పెట్టేశాడు. ఒక ముసలావిడ వచ్చేసి ఆరతి ఇచ్చేసింది. అనండి బుల్లమ్మాయి గారు. ఒక కుర్రాడు వచ్చేసి మెళ్ళలో దండేసేసి చప్పట్లు కొట్టేశాడు. చచ్చిపోతాను భయం వేసిందండి. వాళ్ళు దండ ఎందుకేశారో తెలుసా? నాకు తెలీదండి. నువ్వు గోపాలరాయుడు చేవి ఇచ్చినందుకు. ఇన్నాళ్ళు వాళ్ళల్లో దాచుకున్న ఆవేశం నీలో చూశారు, నీ మీద అభిమానం పెంచుకున్నారు.
అన్యాయం ఎదిరించగల మనిషిగా నువ్వు వాళ్ళకి కనిపించావు. అందుకే వాళ్ళు నిన్ను గౌరవించారు. అంతేనంటారా? అంతేకాదు, నువ్వు చేయాల్సింది సాధించాల్సింది ఇంకా చాలా ఉంది. అదేంటండి? నీ దగ్గర బలం ఉంది, నా దగ్గర తెలివి ఉంది. ఇవి రెండు ఏకం చేసి గ్రామాన్ని బాగు చేయాలి. గ్రామాలు బాగుంటే ప్రపంచమే బాగుంటుంది. నాకేం అర్థం లేదు. నీకెలా అర్థమవుతుంది? నీకు అర్థం అవ్వాలంటే ఇది ఉండాలి. నీకది లేదు. బుల్లమ్మ గారు, జుట్టు ఇంకా ఆరలేదండి. సాంబ్రాణి పోక సరిగ్గా అయిపోతే తెల్లారేసరికి జలుబు వచ్చేస్తుంది. ఏంటన్నమాట మెట్లు తిరిగిపోతున్నావు? చేయబట్టుకుంటే అర్థమైపోయింది. వెళ్తావు జనం చూస్తున్నారండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. ఏంటి బాబు ఇంత హడావుడిగా పరిగెత్తుకొచ్చా? ఏమీ లేదండి, నా చెల్లి లక్ష్మికి వయసు వచ్చినా ఇంకా పిల్లలు పుట్టలేదు. మందు మాకో ఇచ్చి మీరే పుట్టించాలి. ఎన్నేళ్ళైంది పెళ్ళయ్యి? ఇంకా పెళ్ళవలేదండి. పెళ్లి కాలేదు. అవునంట. నా గొప్పతనం నేను చెప్పుకోకూడదు కానీ నాయనా, ఇలాంటి కేసులు ట్రీట్ చేయడంలో నేను చాలా స్పెషలిస్ట్. నేను కూడా. సరే గాని బాబు, ఇప్పుడు అమ్మాయి ఎలా ఉంటది? ఎర్రగా బుర్రగా చాలా అందంగా ఉంటుందండి. ఆహా, అరటి పోతల లాంటి కాళ్ళు, లేడి పిల్ల లాంటి కళ్ళు. మరి పళ్ళు? మరి పళ్ళా జనం తరచు చేస్తారు. పద బాబు, వైద్యం చేస్తా. ఇంత చిన్న పని మీరెందుకు డాక్టర్ గారు? నేను వెళ్ళి చక్క పెట్టుకొస్తాను ఉండండి. రాయ్, నేను డాక్టర్ని, నువ్వు కాంపౌండర్వి. నేను చెప్పాలి, నువ్వు వినాలి. కొత్త మూలికలు తెచ్చి లోపల పెట్టాను, నోరుకుంటూ కూర్చోపా. నేను నోరును. డాక్టర్ని చెప్తున్నాను, నోరు. కంపౌండర్ ని చెప్తున్నాను, నేను నోరును. నోరాలే. నోరును. నోర్రా నాన్న. నోరును. నా గురించి మీరెందుకండి దెబ్బలాడుకుంటారు? నేను వెళ్ళి తీసుకొస్తాను. ఎప్పుడు? ఇప్పుడే తీసుకొస్తాను. ఈ జెంటిల్మెన్ చుట్టానికి సిగ్గుపడుతుంది అనుకుంటాను. కాదు, దొన్నపోతుంది చుట్టానికి భయపడుతుంది. ఇంకా మీరేంటున్నారు? ఇవాళ హాస్పిటల్ క్లోజ్, ఎమర్జెన్సీ కేసు వచ్చింది. వెళ్ళండి. ఓకే, ఓసారి దువ్వేనివ్వండి. డాక్టర్ గారు, ఇదేనండి మా లక్ష్మి, నా చెల్లెలతో సమానం. ఈ లక్ష్మి గురించి నువ్వు చెప్పింది. హాయ్. చూడు బాబు, ఇలాంటి చిన్న వైద్యానికి డాక్టర్ లెవెల్ అక్కర్లేదు, కాంపౌండర్ చూసుకుంటాడు. కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల, అది కనపడితే చా. ఏ ముసలే, ఏంటి తీరిగ్గా వచ్చి కూర్చున్నావు? అమ్మాయి గారు ఆఫీస్ పనులు ఇంటికాడ చూడరు, ఆ విషయం నీకు తెలదా? ఏంటయ్యా దబాయిస్తున్నావు? అడగటానికి నువ్వెవరు? నేనెవరన్నా? మంచోడిని. మంచోడిని. చెవుడు. బులమ్మగారు, నేను కొంచెం సేపు ఇంట్లో లేకపోయేసరికి ఎవరు పడితే వాళ్ళ ఇంట్లోకి వచ్చేస్తున్నారు. ఎవరంటే ముసలిదే? ముసల్దా? అదే ఆ చెవిటిది. కాస్త చూసి నెమ్మదిగా మాట్లాడు. ఎవరండి ఆ చెవిటిది? ఆవిడ నన్ను కన్న తల్లి. అంటే బుల్లమ్మ అమ్మగారు. నమస్కారం అండి. అక్కడ మిమ్మల్ని చూసినప్పుడు అనుకున్నానండి మీరు బుల్లమ్మ గారు అమ్మగారు ఉంటారని. ఆహా, ఆ ముఖంలో ఆ కాంతి, ఆ కళ, ఆ తేజస్సు ఎవరికంటే చెప్పండి. మీరు ఒక్కసారి కూర్చోండి. ఒక్క మాటలో చెప్పాలంటే మిమ్మల్ని చూస్తుంటే కాళ్ళ మీద పడిపోతుంది బాబు. అయ్యో ఏమిటిది? లే బాబు. పర్లేదండి, లే బాబు. పెద్దాలను చూస్తే నాకు గౌరవం ఎక్కువ. రావుడు, ఇంకా చాలు లే. సరిపోతుంటారా? ఎంత గౌరవం, ఎంత వినయం, ఎంత మర్యాద. ఎవరమ్మా ఈ అబ్బాయి? రావుడని చాలా మంచోడమ్మా, నాకు తోడుగా ఇక్కడే ఉంటున్నాడు. బుల్లమ్మాయి గారు అమ్మగారు, మీరు కూడా ఏదైనా పని చెప్పండి, చేసేస్తానా? చూడు బాబు, బస్టాండ్ లో ఓ పెద్ద ట్రంకు పెట్టి 2 బియ్యపు మూటలు, ఒక ఆవకాయ జాడి, అప్పడాల డబ్బా, 2 కంది మూటలు పెట్టాను. కాస్త వెళ్ళి తీసుకొస్తావా? 2 బియ్యం మూట్లు, 2 కంది మూట్లు, 4,000. ఏంటోనమ్మా, నేను ఎప్పుడొస్తానో ఎప్పుడు వెళ్తానో నాకే తెలియదు. ఇలాంటి మంచివాడు నీకు తోడుగా ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది. దెబ్బ గట్టిగా తగిలినట్టుందిరా.
రావుడు 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 శోకలమ్మ గారు మీరా? యా యానా ఏమండి గెట్టోండి కాబట్టి తట్టుకున్నాను. అదే ఓటోడైతే మట్టి కట్టుకుపోయాడు తెలుసా? అవును, వీళ్ళంతా ఎవరండి? వాళ్ళు నా ప్రేమ సైనికులు. వీళ్ళు యానా? హ, మీరు భలేటోళ్ళండి. మొన్నేమో ముసలి గోపికులు, ఈ రోజేమో గోసి సైనికులు. మీరు భలే పడతారండి. ఆ రోజు మా అన్నయ్య వచ్చాడని అబద్ధం చెప్పి తప్పించుకుంటావా? ఈ రోజు నిన్ను వదల్లు. పనుందండి నాకు, తొందరగా వెళ్ళాలి. అదేం కుదరదు. ఆ రోజు మధ్యలో వదిలేసిన పని పూర్తి చేసి వెళ్ళాలి. పూర్తి చేస్తాను కానీ ఇప్పుడు కాదు. మరెప్పుడు? మీ పుట్టినరోజు అప్పుడు. నా పుట్టినరోజా? ఆ. వచ్చే నెలలోనే. ఆ రోజు నైట్ 12 గంటలకు మా ఇంటికి వచ్చి నేను అడిగింది ఇవ్వాలి. ఇచ్చేస్తానండి. నిజంగా? నిజంగా అండి బాబు, నన్ను వదిలేండి. అయితే ఒట్టు? ఒట్టు ఒట్టు గడిమే పిడిచాను. తప్పకుండా వస్తావు కదూ? యా యా. యా!